నమస్తే, మైసెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉద్యోగులకు అన్యాయం. సీఎంకు లేఖ రాసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి. మొదలైన ప్రలోభాల పర్వం. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు అభ్యర్థుల పాట్లు. ఎస్ఆర్ఆర్ కాలేజ్లో కుక్కల హల్చల్. ఎన్నికల సిబ్బందిపై శునకాల దాడి. ఇక వార్తల్లోని వివరాలు. రిటైర్డ్ ఉద్యోగుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సీఎంకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకుండా మానసిక వేదనకు గురి చేయడం న్యాయమా అని అడిగారు. రిటైర్డ్ అయ్యి 2 ఏళ్లైనా బెనిఫిట్స్ బకాయిలను చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు తనువు చాలించారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగుల చావుకు కాంగ్రెస్ బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు తెలంగాణకు మాయని మచ్చగా మారిందన్నారు. జీవిత మలిసంధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వమే మానసిక వేదనకు గురి చేస్తుండడం క్షమించరాదని మండిపడ్డారు. ముక్కు మొహం తెలియని వృద్ధులు కష్టాల్లో ఉంటే చేతనైనంత సాయం చేయాలని భావించే గొప్ప మానవతా హృదయమున్న తెలంగాణ సమాజం మనదని గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ చేసిన వెంటనే బెనిఫిట్స్ అన్ని చెల్లించి సగౌరవంగా సన్మానించి పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని అడిగారు. తక్షణమే అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని వారి బకాయిలన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు హైదరాబాద్ నడిబొడ్డున దీక్ష చేసేందుకు వెనుకాడబోనని తెలిపారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఆమె పరిశీలించారు. బుధవారం నిర్వహించనున్న ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026లో భాగంగా కరీంనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా చొప్పదండి మున్సిపాలిటీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను చొప్పదండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ 2 కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్న ఎన్నికల సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల సామగ్రిని చెక్లిస్టు ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే రూట్ మానిటరింగ్ అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల్ని పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సామగ్రితో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అధికారులు సూచించిన చోటే బస చేయాలని ఆదేశించారు. చొప్పదండిలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాట్లు చేసిన భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. నోడల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. ఇక ఓటర్లు ఓటు వేయడమే తరువాయి. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ ద్వారా ఓటరు తమ అభ్యర్థులకు ఓటు వేయనున్నారు. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానాపాట్లు పడుతున్నారు. కుల సంఘాలతో సమావేశాలు, విందులు, వినోదాలతో ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. గత వారం రోజులుగా ప్రచారాలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు ఈ సైలెంట్ పీరియడ్ తో ఊపిరి పీల్చుకున్నారు. చివరి రోజు అభ్యర్థులు పోటాపోటీగా ర్యాలీలు, రేడిపోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో సమావేశాలు, విందులు జోరుగా కొనసాగాయి. పోలింగ్ మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉండగా ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాలుగా కష్టపడుతున్నారు. ఇప్పటికీ సమావేశాలను ఏర్పాటు చేసి విందులు ఏర్పాటు చేశారు. వారికి ఎంతో కొంత ముట్టజెప్పి గెలిచిన తర్వాత అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఇక పంపిణీకి ఆదివారం సాయంత్రం నుంచే తెరలేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల కమిషన్ పకడ్బందీగా నిఘా ఏర్పాట్లు చేసింది. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంతో పాటు ప్రతి అభ్యర్థి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తింది. ప్రచారం ముగియడంతో ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరెవరు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు, ఓటర్ దేవుడు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాల్సిందే. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసే పనిలో నిలిచారు అభ్యర్థులు. కరీంనగర్లో ప్రధానంగా 66 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ఫిబ్రవరి 11వ తేదీ వారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. 13వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఫలితాలు వెలువడనున్నాయి. వీటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం ముగియడంతో అంతా గప్చుప్గా మారింది. ఇక ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి భద్రత కోసం స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపునకు కౌంటింగ్ కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లలో మొత్తం 3,40,580 ఓటర్లు, మహిళా ఓటర్లు 1,70,858, పురుష ఓటర్లు 1,69,679, ఇతరులు 43గా ఉన్నారు. మొత్తం 477 పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు 14, మోడల్ పోలింగ్ స్టేషన్లు 5లను గుర్తించారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన మొత్తం 389 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 11వ తేదీన పోలింగ్, 13వ తేదీన ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 66 డివిజన్ల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు 2 స్ట్రాంగ్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2026 పోస్టర్ను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2026 కార్యక్రమాలు ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రతి బ్యాంకు ఖాతాదారు తమ కేవైసీ వివరాలను సకాలంలో అప్డేట్ చేయడం అత్యంత అవసరమని బ్యాంకు అధికారులు సూచించారు. కేవైసీ అప్డేషన్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ధి సక్రమంగా అందుతుందని తెలియజేశారు. అందువల్ల కరీంనగర్ జిల్లాలోని అన్ని బ్యాంకు ఖాతాదారులు తమ సమీప బ్యాంకు శాఖను వెంటనే సందర్శించి కేవైసీ అప్డేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫైనాన్షియల్ లిటరసీ వీక్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాలని తెలంగాణ జనసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు ముదిగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛమైన పాలనకు ఓటర్లు అధిక శాతం పాల్గొని నీతివంతమైన అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. కరీంనగర్లోని చైతన్యపురిలో జరిగిన ఓటర్ల చైతన్య కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నగరంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశించినంత అభివృద్ధి చేయలేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించే అభ్యర్థులు పట్టణంలో మౌలిక వసతులకు రూపకల్పన చేసి నిధులను ఎక్కువగా కేటాయించి అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రగతి పథం వైపు పయనింప చేయడానికి బాటలు వేసే పాలన వచ్చేలా ఓటర్లు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. సిటీ జనుల జీవితం పిటి జీవితాలు కాకుండా నగరాలను నందనవనం చేయగల అభ్యర్థులను ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిగంటి సుధాకర్ రెడ్డితో పాటు జనసత్తా ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డి తెలంగాణ జనసత్తా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో కళలు కన్నా ఎన్నికలు రానే వచ్చాయి. సీనియర్ సిటిజన్స్ ఎంతో ఆశాభావంతో ఉన్నారు. ఏంటంటే ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే ప్రతి ఓటరు విధిగా ఓటు వేయాల్సిందే. ఓటు వేస్తేనే అసలైన సిసలైన ప్రజాస్వామ్యం వస్తుంది. లేకుంటే ఎలాంటి వ్యక్తులు వస్తారో తెలియదు, ఎలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటామో తెలియదు. ప్రజాప్రతినిధులు ఎలా తయారంటే కొందరు దాచుకోవడానికి అలవాటు పడ్డారు. అది మనకు అభివృద్ధి ఆకాంక్షించే అభ్యర్థిని ఎన్నుకోవాలి. అది ఎన్నో సమస్యలు ఉన్నాయి. సిటిజన్ని పిటి జీవితం అయిపోతుంది. అది మనం అన్ని ట్యాక్సులు కట్టడమే కానీ సరి అయిన అధికారులు లేరు, సరి అయిన ప్రజాప్రతినిధులు లేరు. అందుకే ఖచ్చితంగా ఇటు నాలాంటి వాళ్లకు, వృద్ధులకు, మహిళలకు, పిల్లలకు నరకమవుతుంది. రోడ్ల మీద నడవడమే నరకమవుతుంది. ఒకవైపు ట్రాఫిక్, మరొక వైపు కంకర ఏంటండి, కంకర వేలు ఉంటుంది. ఎవ్వరు కూడా, ఏ అధికారి కూడా, ఏ ప్రజాప్రతినిధి కూడా దాన్ని పట్టించుకోవడం లేదు. అది ప్రజాస్వామ్యానికి పునాదులు ఓటు. 25 ఏళ్ల అనంతరం కలిసిన పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. పెద్దపల్లి జిల్లా 8వ ఇంక్లైన్ కాలనీ శాంతినికేతన్ విద్యా సంస్థల్లో 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలుసుకుని పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. వారంతా కలిసి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G డిస్టిక్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం 150 మందికి అందించారు. విద్యార్థులు చేపట్టిన సేవా కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాళ్లబండి శంకర్ ప్రసాద్ రెడ్డి, శశికళ దంపతులు పాల్గొని విద్యార్థి సుమన్తో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సమాజ సేవకు, సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని ఉపాధ్యాయులు అన్నారు.
త్వరలోనే విద్యార్థులు అందించిన ఆర్థిక సహాయంతో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్ సైతం అందజేయనున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు. గత 954 రోజులుగా మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320G ద్వారా నిరంతరాయంగా దాతల సహకారంతో సాగుతుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన విద్యార్థులకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగంపై కరీంనగర్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని వివేకానంద డిగ్రీ పీజీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నేను తప్పక ఓటు వేస్తాను, మీరు కూడా వేయండి, కానీ ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నీ ఓటే ఒక ప్రశ్నించే గొంతుక కావాలి అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులచే కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగం మనకు కల్పించిన వజ్రాయుధం ఓటు అని శ్రీనివాస్ అన్నారు. ఆ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకుని నీతి నిజాయితీగా సుపరిపాలన అందించే నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు. 11వ తేదీన జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏసీఓ బి సంపత్ కుమార్, ఏఓబి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపురి సాగర్, బైరం మహేష్, నాంపల్లి శ్రీనివాస్, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఎలక్షన్స్ లో మన ఎలక్షన్ కమిషన్ ఏంటంటే నోటా నన్ ఆఫ్ ద అబోవ్ అంటే నాకు పైన పోటీ చేసే క్యాండిడేట్స్ ఎవరు నాకు నచ్చట్లేదు, నో ప్రాబ్లం, నోటా కొట్టండి. అంటే ఓటు వేసేది ఎవరు నచ్చలేదు అంటే చూడండి ఏ రకంగా అవేర్నెస్ తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ బిఫోర్ యూ ఇస్ మిమ్మల్ని బయటకు తీసుకొచ్చి యూనిట్ టు కాస్ట్ ఓట్ ఫస్ట్. దానికి రకరకాల ప్రయత్నాలు. ఓటింగ్ జరిగితే ఓటింగ్ పర్సంటేజ్ 40-50%, 60% మైనారిటీస్ 100%. ఇంట్లో ఉన్నాను, ఇంట్లో కూర్చోడానికి everyone who is enrolled as a voter, prime responsibility to go to the polling booth and cast a vote. Adi, if it is postal ballot అంటే పేపర్ పైన మీరు వాళ్ళు ఇచ్చేటువంటి సింబల్ ని వేయండి. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అయితే ఒత్తితే అదే ఓటు తీసుకుంటుంది, కానీ పోస్టల్ బ్యాలెట్ అయితే కరెక్ట్గా ఓట్ వేయడం. సో ఏ రకంగా వేయాలి, ఎవరికి వేయాలి అనేది మీరు ఫస్ట్ డిసైడ్ చేయాల్సింది. హూ ఈజ్ కేపబుల్, హూ ఈజ్ వర్కింగ్, హూ క్యాన్ విజన్ యూ. మీకు ఫ్యూచర్లో అవసరం ఉండేది మనకి వెళ్తే ఎనీ డ్రైవింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ థింక్ జెన్యూన్లీ. ఆ రకంగా ఆలోచించే వాళ్ళ ఐడియాస్ మార్చి చేయండి. ఎందుకంటే రేపే ఎలక్షన్స్ ఎవరికైతే ఉందో ఓటు హక్కు, ఓకే, రేపు మున్సిపల్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే రేపు ఓటు హక్కు వినియోగించుకోబోయేవారు ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, మొన్న అయిపోయాయి. నిజంగా కార్పొరేషన్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఎంతమంది? రేజ్ హ్యాండ్స్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 400 మంది విద్యార్థులకు పైగా పరీక్షా ప్యాడ్లను అందజేశామని రావుల రమేష్ తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాలలో చదివే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు జిల్లా స్థాయిలో మండలాన్ని ముందు వరుసలో ఉంచాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు రావుల రమేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి, దులుగుంటి సంజీవరెడ్డి, కొంటు రంజిత్ కుమార్, నూనె సురేష్, వంగాల శ్రీనివాసరెడ్డి, ఎండి అజరుద్దీన్ విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ముస్తలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీ గౌరవ రావుల రమేష్ గారి ఆధ్వర్యంలో నేడు తిమ్మాపూర్ మండలంలో గల ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ పరీక్ష ప్యాడులు
అందజేయడం జరిగింది. సుమారు 400 మందికి పరీక్ష ప్యాడ్లు అందజేస్తున్నాము. ఆయన గత 4-5 సంవత్సరాల నుండి సొంత ఖర్చులతోటి ప్రతి సంవత్సరం 400-500 మందికి ఈ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో వాళ్లకు ప్రోత్సాహం ఉండాలని మన నుంచి కూడా ప్రోత్సాహం అందించి మంచి చదవాలని పరీక్ష ప్యాడ్లు అందించడం జరుగుతుంది. ఈ అన్ని గ్రామాలలో నేడు తిమ్మాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో సుమారు 400 మందికి పరీక్ష ప్యాడ్లు అందజేయడం జరిగింది. అలాగే మన మండలాన్ని విద్యార్థులందరూ కలిసి రాష్ట్ర స్థాయి లెవెల్లో కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర స్థాయి లెవెల్లో కూడా తీసుకురావాలని ఆయన కోరిక ఆశించుతున్నాడు. అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆడపిల్లకు 5,000 కానీ గ్రామంలో ఉచిత దహన సంస్కారాలు కానీ అనేకమైన సేవా కార్యక్రమాలు because Muslapur ex-Sarpanch Shri Ravula Ramesh Garu distributed the pads to us, so we will thankful to them and we will save the time for us. Thank you. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా సేఫర్ ఇంటర్నెట్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని నగునూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రవీందర్, జిల్లా సమాచార విజ్ఞాన అధికారి నవీన్ కుమార్, విద్యా సమన్వయకర్త శ్రీనివాస్, ఈ డిస్టిక్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఐసి సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నెట్ వినియోగం ఆధునిక ప్రపంచంలో అనివార్యమైందని వక్తలు తెలిపారు. దానిని సరిగ్గా వాడకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందులో తీసుకునే జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. చిన్న చిన్న తప్పుల వల్ల సైబర్ నేరాలతో బాధితులం అవుతున్నామని నవీన్ కుమార్ తెలిపారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభూ మానసాదేవి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి మానసాదేవి అపురూప లక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. 108 శివలింగాల జంట నాగులకు జలాభిషేకం నిర్వహించి ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు నెరవేరాలని అమ్మవార్లకు ముడుపులు కట్టారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి గౌస్ ఆలం అన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కరీంనగర్లోని కమిషనరేట్లో పోలీసు అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం చేపట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మొత్తం 1300 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 109
పోలింగ్ లొకేషన్లలో 28 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని వాటిలో సీసీ కెమెరాలు వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. అంతేకాకుండా 66 వార్డులను 33 రూట్లుగా విభజించి ప్రతి రూటుకు ఒక ఎస్ఐ, ప్రతి రూట్లకు ఒక ఇన్స్పెక్టర్ పర్యవేక్షిస్తారని చెప్పారు. ప్రతి 4 క్లస్టర్లకు ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియమించనున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ స్థాయి అధికారులతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దించామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరీంనగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ 4 ప్లేసెస్లో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ దీంట్లో ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్లో పోలీస్ డిప్లాయ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో ఆల్ పోలీస్ ఆఫీసర్స్ విల్ గో అలాంగ్ విత్ పోలింగ్ స్టాఫ్ అండ్ పోలింగ్ మెటీరియల్. టోటల్ 900 సిబ్బందికి డిప్లాయ్మెంట్ జరుగుతుంది కార్పొరేషన్ ఏరియాలో. ఇక్కడ ఉన్న 66 వార్డ్స్కి 33 రూట్స్లో డివైడ్ చేయడం జరిగింది. ప్రతి రూట్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఒక రూట్ మొబైల్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారు. ఇది కాకుండా టోటల్ మోర్ దెన్ 60 పెట్రోలింగ్ పార్టీస్ మేము పెట్టాము, ఇంక్లూడింగ్ రూట్ మొబైల్స్. ప్రతి 2 రూట్ మొబైల్స్కి ఒక క్లస్టర్ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం జరిగింది విత్ స్ట్రైకింగ్ ఫోర్స్. ఇది కాకుండా ప్రతి 4 క్లస్టర్స్కి ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండర్ ర్యాంక్ ఆఫ్ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ అది కూడా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా సూపర్వైజరీ ఆఫీసర్ కూడా రెగ్యులర్గా తిరుగుతారు. టోటల్ 109 పోలింగ్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 28 లొకేషన్స్లో క్రిటికల్ డిక్లేర్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువ మేము పోలీస్ డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. దీంతో పాటు సీసీటీవీ అండ్ వెబ్ కాస్టింగ్ ఫెసిలిటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. సో కంట్రోల్ రూమ్ ద్వారా కూడా మేము దీనికి అబ్జర్వ్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో విల్ ఎన్షూర్ దట్ దేర్ ఇస్ నో డిస్టర్బెన్స్ కాజ్ టు ఓటర్స్. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని రాష్ట్ర డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డీవైఎఫ్ఐ జిల్లా 6వ మహాసభ వాగీశ్వరి కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ఆనగంటి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా చేపట్టబోయే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఆర్భాటమే తప్ప నిరుద్యోగులకు చేసిందేమీ లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ను నామమాత్రంగా ప్రకటించి అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి 4000 నిరుద్యోగ భృతిని ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకానికి, యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా డీవైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి, జిల్లా డీవైఎఫ్ఐ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు సురేష్, జిల్లా నాయకులు భాస్కర్, రాజు కుమార్, శివ, అశోక్, అరవింద్, చరణ్ పాల్గొన్నారు. అందుకోసమే ఒకవైపున నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే యువత పోరాటాలి, యువత పోరాట మార్గాల్లోకి రావాలి. అందుకు వేదిక డీవైఎఫ్ఐ ఉన్నది. డీవైఎఫ్ఐ అనునిత్యం ఈ దేశంలో జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన నిరుద్యోగ సమస్య పరిష్కారం చూపకపోతే ఆ సమస్యకు పరిష్కారం చూపి ఈ దేశంలో ఖాళీగా ఉన్నటువంటి 60 లక్షల ఉద్యోగాలకి ఒకేసారి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ వేసి భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది. అదే మన డీవైఎఫ్ఐ యువజన సంఘం ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అనేకమైనటువంటి చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి అంశాలను చూస్తా ఉన్నాం. గతంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు నీళ్లు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పేసి కలలు కానీ ఉద్యమాల్లో ముందు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.